అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కంచి కామాక్షిదేవి శక్తిపీఠం. కన్నులతోనే భక్తుల్ని కరుణించే తల్లి కనుక కామాక్షిదేవి అని అంటారు. అమ్మవారి విగ్రహం ఎవరు తయారు చేసింది కాదు, స్వయంభూ. సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందంట. సమస్త భూమండలానికి నాభిస్థానమే ఈ కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండి పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షిదేవిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం. కామాక్షిదేవి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. కామాక్షిదేవి తన 2 చేతులతో చెరుకు గడని, చిలుకను, పాసాన్ని, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వం కాత్యాయనుడు అనే ఋషి పార్వతీదేవిని తన కుమార్తెగా పొందాలని ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి సంతుష్టుడైన శివుడు అతనికి వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు పార్వతీదేవి త్రిపుర సుందరి అనే చిన్న రూపంలో కాత్యాయనుడి ఒడిలో ఆడుకుంటూ ప్రత్యక్షమయ్యింది. కాత్యాయనుడు ఆమెను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తాడు. త్రిపుర సుందరి దేవి పెరిగి పెద్ద అయిన తర్వాత పరమశివుడికిచ్చి పెళ్లి చేయాలని కాత్యాయనుడు నిర్ణయించుకుంటాడు. అమ్మవారి చేతికి దివ్యమైన వస్తువులు ఇచ్చి, అంటే చాప, కమండలం, రుద్రాక్షమాల అటువంటి వస్తువులను చేతికిచ్చి అమ్మవారికి నగర ప్రయాణం ప్రారంభించమంటాడు. ఏ చోటైతే అమ్మవారు తీసుకెళ్లిన ఈ వస్తువులన్నీ కింద పడి వృక్షాలుగా మారుతాయో అదే చోట పరమేశ్వరుడి కోసం తపస్సు చేయమని కాత్యాయనుడు అమ్మవారికి చెబుతాడు. తండ్రి ఆజ్ఞ మేరకు అమ్మవారు చాప, కమండలం, రుద్రాక్షమాల చేత పట్టుకుని నగర సంచారం చేస్తూ ఉండగా కంచీపురం నగరానికి వచ్చేసరికి అమ్మవారి చేతిలో ఉన్న వస్తువులన్నీ కింద పడి చెట్లుగా మారుతాయి. ఇదే దివ్య సంకేతమని గ్రహించి ఆమె అక్కడే తపస్సును ఆరంభించింది. ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి భక్తితో పూజ చేసింది. అయితే అమ్మవారి భక్తి శ్రద్ధలను పరీక్షించాలని శివుడు కంబానదిగా అవతరించి ఆ విగ్రహాన్ని నాశనం చేయాలని పెద్ద అలలుగా ఎగిసి పడతాడు. అయితే కామాక్షిదేవి తన 2 చేతులతో శివలింగాన్ని కోగులించుకుని మూసివేసి రక్షిస్తుంది. అమ్మవారి చుట్టూ అగ్ని రగుల్చుకుని సూది కొనల మీద కూర్చుని దేవి కఠినమైన తపస్సు చేస్తుంది. ఆమె భక్తితో సంతుష్టుడైన శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు. తర్వాత కొన్నాళ్ళకి బండాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి దాదాపు అజేయుడుగా మారుతాడు. బండాసురుడు తన శక్తులను దుర్వినియోగం చేసి ముల్లోకాలలో విధ్వంసం సృష్టిస్తాడు. బండాసురుడి దౌర్జన్యాన్ని భరించలేక దేవతలందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరతారు. బండాసురుడిని నియంత్రించగలిగే శక్తి పార్వతీదేవికి మాత్రమే ఉందని శివుడు చెప్పగా పార్వతీదేవి దగ్గరికి దేవతలందరూ కూడా వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థిస్తారు. దేవతలు ప్రార్థన విన్న అమ్మవారు రాక్షసుడితో పోరాడడానికి కామాక్షి రూపాన్ని తీసుకుంటారు. కామాక్షిదేవి బండాసురుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ సమయంలో అమ్మవారు తన అపారమైన శక్తిని మరియు పరాక్రమాన్ని ప్రదర్శించి చివరికి బండాసురుడిని వధించి ప్రపంచానికి శాంతిని ప్రసాదించింది. తరువాత అమ్మవారు కాంచీపురంలోనే నివాసించాలని నిర్ణయించుకుంది. అయితే బండాసుర రాక్షస సంహారం జరిగిన తర్వాత అమ్మవారు రౌద్ర రూపంలో కాంచీపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే అమ్మవారి ఉగ్రత కారణంగా అమ్మవారు గర్భగుడి కూడా చాలా వేడిగా ఉండేది. పగలంతా శాంత స్వరూపంగా ఉన్న అమ్మవారు రాత్రి అయితే రౌద్ర స్వరూపంగా మారి నగర సంచారం చేస్తూ బలు కోరుతూ ఉండేదంట. ఈ క్రమంలోనే ఆది శంకరాచార్యులు కంచీపురంలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారితో పాచికలాడి అమ్మవారిని ఓడించి శ్రీచక్రాన్ని నిలిపి అమ్మవారిని శ్రీచక్రంలో ప్రతిష్ఠించాడు. ఆది శంకరాచార్యులు అమ్మవారికి మంత్రజపం చేస్తూ శాంతింపజేసిన తర్వాత ఆమె తన ప్రశాంతమైన రూపంలోకి వచ్చింది. జగద్గురు ఆది శంకరాచార్యులు ఇక్కడ సౌందర్య లహరిని కూడా రాశారు. కా అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే కన్ను. అంటే సరస్వతి మరియు లక్ష్మీదేవిని 2 కన్నులుగా ఉన్న తల్లి కంచి కామాక్షిదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో కంచి కామాక్షి అమ్మవారు కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారు తల్లిగా ప్రజల కష్టాలను తీరుస్తూ కాంచీపురాన్ని స్థిర నివాసంగా చేసుకుంది కామాక్షిదేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.